మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే బడ్జెట్ తర్వాత జరగనున్న చర్చలో గులాబీ బాస్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే బడ్జెట్ తర్వాత జరగనున్న చర్చలో గులాబీ బాస్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ నందినగర్లో ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే బడ్జెట్ తర్వాత జరగనున్న చర్చలో గులాబీ బాస్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రతిపక్ష హోదాలో ఆయన మొదటిసారి సభలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే బడ్జెట్ తర్వాత జరగనున్న చర్చలో గులాబీ బాస్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. మరికాసేపట్లోనే ఆయన షెడ్యూల్ ప్రకారం 11:30 నిమిషాలకి అసెంబ్లీకి రావాలనేది ఆయన ముందుగా నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతారు. దాదాపు 9.5 సంవత్సరాల తర్వాత అధికారం పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాలో మొదటిసారిగా అసెంబ్లీకి ఆయన హాజరవుతున్నారు. దీనిపైనే గత కొద్ది రోజుల నుంచి కూడా పొలిటికల్ సర్క్యూట్ లో ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరిగింది. మరోవైపు టెక్నికాలిటీ అంశాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు, శాసనసభ్యుడు 6 నెలలకు ఒకసారి అసెంబ్లీకి రావాలనేది కూడా ఒక నిబంధన ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే హాజరవుతున్నా అనేటువంటి చర్చ కూడా ఉంది. సో ఏదైనప్పటికీ జరిగేటువంటి అన్ని అసెంబ్లీ సమావేశాలకి ఆయన అటెండ్ అవుతారా లేదంటే కేవలం ఇవాళ బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ప్రసంగాన్ని వినడానికి కేసీఆర్ వస్తున్నారా, టెక్నికాలిటీ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ వస్తున్నారా అనేటువంటి విషయాలపైన మాత్రం పార్టీలో మాత్రం ఒక చర్చనైతే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి పొలిటికల్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా అసెంబ్లీకి ఆయన రారు, చట్టసభలంటే ఆయనకి విలువ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే రాజకీయంగా ఆయన పైన అపవాదం కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారాన్ని కేవలం స్పీకర్ ఛాంబర్ వరకు వచ్చారు. అప్పుడు కూడా పోడియం దగ్గర కావచ్చు అసెంబ్లీ లోపలికి రానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఎప్పుడైనా సరే అధికార పక్షంలో ఉంటే లెఫ్ట్ సైడ్ పోడియంకి లెఫ్ట్ సైడ్ కూర్చునేవారు. ఇప్పుడు రైట్ సైడ్ పోడియంలో రైట్ సైడ్ కూర్చోబోతున్నారు కాబట్టి సో ఏముండబోతుంది, నిజంగా కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా అనేది కూడా అవి రెండు పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ టాక్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా, చర్చ ఉండకపోవచ్చినటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక షెడ్యూల్ ని ఖరారు చేసింది. కన్నెపల్లి, మేడిగడ్డ, కాళేశ్వరం సబ్ కాంపోనెంట్స్ కి ఉన్నటువంటి రిజర్వాయర్లు, డ్యామ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రిజర్వాయర్లను మేము సందర్శిస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పుష్కలంగా వాటర్ ఉన్నాయి, ఎందుకు పంపులు ఆన్ చేయలేకపోతున్నారు అనేటువంటి
విషయాలపైన ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి కూడా చెప్తోంది, అధికారం లేకపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ వ్యూహాన్ని రచిస్తోంది. కొన్ని విధి విధానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆలోచన చేసే కేసీఆర్ ఈ రకంగా ముందుకు పోతున్నారనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే పొలిటికల్ గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ నడుస్తున్నటువంటి టాక్ అయితే మనకి కనిపిస్తోంది. ఈగర్లీ అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి రాబోతున్నారు అనేటువంటి విషయాలపైన. కూడా చర్చ జరిగింది. బహుశా ఇవాళ ఒకటే రోజు ఆయన అసెంబ్లీ సెషన్స్ లో అటెండ్ అవుతారు అనేటువంటి విషయాన్ని టెక్నికల్ అంశం ఒకటి ఉంది. ఆరు నెలల పాటు అటెండ్ కావాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ కూడా లేవు. అటు పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా కరుణానిధి, జయలలిత భాగంగానే అటెండ్ అవుతారనేటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు ఆ చర్చకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కరాఖండిగా ఖండిస్తోంది. 6 నెలల పాటు అటెండ్ కావాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ కూడా లేవు. అటు పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా కరుణానిధి, జయలలిత వీళ్ళు చాలా ఏళ్ల పాటు కూడా రాలేదు. దేశ రాజకీయాల్లో చాలామంది అసెంబ్లీకి రానటువంటి లిస్ట్లో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ని మినహాయించే ఈ రకంగా వెళ్లకుండా కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఆ టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పక్కన పెడితే కనుక ఈ 2 రోజుల అంటే 2వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనేటువంటి షెడ్యూల్ని కూడా ఇప్పటికే అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం. కాబట్టి మరి 2వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ అన్నిటికీ ఆయన అటెండ్ అవుతారా, లేదంటే ఇవాళ ఒకటే రోజు ఆయన అటెండ్ అయి వెళ్ళిపోతారా అనేటువంటి విషయాలపైన మాత్రం ఒకంత క్లారిటీ లేదు. ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రసంగం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా మేడిగడ్డ, కన్నెపల్లి రిజర్వాయర్లకు వెళ్తారు. కాళేశ్వరంలో ఉన్నటువంటి సబ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తామనేటువంటి ముందుగానే షెడ్యూల్ని ఖరారు చేశారు. ఇవాళ బయలుదేరి రామగుండంకి వెళ్తారు. ఆ తర్వాత అక్కడే బస చేసి అటు 2 రోజుల పాటు కూడా ఈ రిజర్వాయర్ల సందర్శన ఉండబోతోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన ఆరోపణలు చేస్తుంది. కాబట్టి నిండుకుండల మేడిగడ్డ, అదేవిధంగా ఎక్కడైతే ఆరోపణలు చేసినటువంటి కాంపోనెంట్స్లోనే పుష్కలంగా వాటర్ వచ్చాయి. ఆ వాటర్కి సంబంధించి అన్ని నిజాలన్నీ కూడా జనాలకి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళడానికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మొన్నటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఎల్పీ సమావేశంలో కూడా అవే అంశాలు అక్కడ ఉన్నటువంటి నేతలతో, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సంబంధించినటువంటి సందర్శన దాంట్లోనే ఫైనల్ అయినట్లు. మరి కాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఇది ఒక ఫార్మాలిటీ ఉంది. ఎప్పుడైనా సరే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత వెళ్తూ ఉంటారు. మనం అది ఆనవాయితీగా ప్రతి ఒక్క ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసినటువంటి ప్రాసెసే. మరి కేసీఆర్ నేరుగా అసెంబ్లీ లోపలికి వెళ్తారా, లేదంటే అన్యంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరికి ఏమైనా వెళ్తారనేటువంటి విషయాలపైన మాత్రం షెడ్యూల్ అయితే లేదు. కానీ మరి పూర్తి స్థాయిలో కేసీఆర్ వస్తున్నారు. మాజీ సీఎంగా, ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఆయన వస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా జనాలంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులంతా కూడా వాస్తవానికి ఎప్పుడు అసెంబ్లీ సెషన్ జరిగినా కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది, బ్యారికేడ్లన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి, 144 సెక్షన్ ఉంటుంది, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో దాంట్లో భాగంగానే యాజ్ యూజువల్గా పోలీసులు అంతా కూడా డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకటైతే
ఇంట్రెస్టింగ్ నెలకొంది. చాలా రోజుల పాటు 6 నెలల పాటు నుంచి అసెంబ్లీకి దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు. వచ్చిన తర్వాత అటెండ్ అయిన తర్వాత నన్ను మాట్లాడతారా, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఈ మధ్యన ఆయన ట్విట్టర్ హ్యాండిల్ని కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏమైనా సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, వచ్చినటువంటి అసెంబ్లీకి వస్తున్నటువంటి తీరు పైన ఆయన ఏమైనా స్పందిస్తారా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సర్క్యూట్లో మాత్రం చర్చనైతే మనకైతే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు మాజీ సీఎం కేసీఆర్, ఇక్కడికి చేరుకుంటారనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తున్నారు.